కృతజ్ఞత. ఇతరులు మనకు చేసిన మేలు మర్చిపోవద్దు, వాళ్ళకు మనం చేసిన మేలు మర్చిపోదాం. రెండవది, వారు మన ఎడల చేసిన తప్పులను కూడా మర్చిపోవాలి. మర్చిపోవటమే దేవుని ప్రేమ. అపకారమును మనస్సులో చూడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువు, లేదా 5వ వచనం నుంచి చదువు. అమర్యాదగా నడువదు. ప్రేమ మొట్టమొదటి నుంచి చదువు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. అది అమ్మ అక్కయ్య స్తోత్రం. 8వ వచనం కాడికి పోయావు. అపకారమును మనస్సులో ఉంచుకోదు ప్రేమ. కొన్నిసార్లు కొంతమంది మనకు కీడు చేస్తారు, దుర్మార్గం చేస్తారు, తిరిగి ప్రతీకారం చేయాలనిపిస్తుంది, కానీ వదిలేసేయమంటున్నాడు దేవుడు. అపకారమును మనసులో ఉంచుకోదు, వదిలేసే. 3 చెప్పానా 4 చెప్పానా? మరచిపోవాల్సినే. మొట్టమొదటిది దేవుడు క్షమించిన దోషాలు, రైట్. రెండవది ఇతరుల కోసం మనం చేసిన మేలులు, పదే నేను ఎంత చేసా ఎచ్చులు పడకూడదు, సైలెంట్గా ఉండాలి. మనం మేలు చేసామని ఊరికే మన దగ్గర మేలు పొందిన వాళ్ళ మీద సాగింపుడు చేయకూడదు, అదొక దరిద్రపు అలవాటు. చేసాం పర్వాలేదు, మనం మేలు చేసామని వాళ్ళు చేయాలని డిమాండ్ చేయాలా అయింది. అది ఆ కృతజ్ఞతా భావం వాళ్ళకుంటే వాళ్ళే చేస్తారు. 2, వాళ్ళు చేసిన మేలు మర్చిపోవాలి. 3, ఇతరులు మనకు చేసిన కీడు మర్చిపోవాలి, ఎందుకంటే అది ప్రేమతత్వం. అపకారాన్ని మనసులో ఉంచుకోదు. మనసులో పెట్టుకొని పగ సాధిస్తున్నామంటే ప్రేమ కలిగిన వారం కాదని అర్థం. కొంతమంది కుట్ర చేస్తూ ఉంటారు, కడుపులో పెట్టుకుంటారు, ఈయన నాకిట్ట చేశాడు, ఈయన నాకిట్ట చేసిందని. ఆ అపకారాన్ని మనసులో పెట్టుకొని పగ సాధింపు చర్యలు చేస్తూ ఉంటారు. నో, పోనీలే అనుకోవాలి, క్షమించి వదిలేసేయాలి. ఎందుకంటే నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తి అవతలి వాళ్ళు చేసినటువంటి అపకారాలని మనసులో పెట్టుకోరు, ఉపకారాలను పెట్టుకొని కృతజ్ఞత కలిగి మేలు చేస్తారు. నేను నీకు ఇంత అపకారం చేశాను, నా ఎడలు ఇంత ప్రేమ చూపుచున్నావు అని ఒకరితో అన్నారు. ఎవరెవరితో అన్నారు? సౌలు దావీదుతో అన్నాడు, నాయనా నీ ప్రాణమును వెతుకుతానికి నేను వస్తే, యెహోవా నా ప్రాణమును నీకు అప్పగించినా కూడా నీవు నన్ను ఏమి చేయకుండా వెళ్ళావు. దావీదా నాయనా నీవు నాకంటే నీతిమంతుడవు, యెహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించుగాక అన్నాడు. ఆశీర్వదిస్తాడు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు అగుదు అన్నాడు. అంతేనా? అన్నలారా భయపడకుడే, నా కీడు నిమిత్తం ఇది యోచించితిరి కానీ మనందరి మేలు నిమిత్తము మన దేవుడైన ప్రభు ఇది జరిగించాడు. అన్నలారా, నేను మీకు ఏదైనా కీడు చేస్తానేమో అనుకోవద్దు, నేను మిమ్మల్ని పోషించేదను అన్నాడు.